కదా గుడి అయితే ఇదన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. శివుడు అన్నాడు, అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది. కూడా రాని ఇట్లా ఫస్ట్ టైం ఇంత పబ్లిక్ లో నేను ప్రదక్షిణ చేయడము. అరుణాచల శివ అరుణాచల శివ. చాలా అంటే చాలా మంచి టెంపుల్ తీసుకొచ్చినాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. శివ కీర్తన చేయ. ఓం నమ శివాయ. ఫైనల్గా అయితే మేము ఇక్కడ అరుణాచలం గుడి దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇది ఇక్కడ హోటల్ ఇక్కడ స్టే చేస్తున్నాం అనమాట. కార్ అయితే ఇక్కడ పెట్టేసాం. ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం టెంపుల్ నియర్ బై. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ దేవుని ప్రదక్షిణ ఉంటుంది అనమాట. ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ దేవుని దర్శనం చేసుకుంటాం అనమాట. లేట్ అయింది మరి, లెట్స్ గో. ఫైనల్గా అయితే మేము గుడి దగ్గరికి వచ్చేసాము. ఈ జనాలందరూ కనిపిస్తున్నారు కదా, గిరి ప్రదక్షిణ జరుగుతుంది అనమాట. ఇక్కడ గిరి ప్రదక్షిణ అంటారు దీన్ని. ఎవ్రీ పుణ్యంకి జరుగుతుంది అనమాట. దాదాపు ఏంటంటే ఒక 3 నుంచి 5 లక్షల మంది వస్తారు. ఇంకా చాలా మంది వస్తారు. మీరు ఒక్కసారి పబ్లిక్ చూసుకోండి, మామూలు లేదు. చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణకు వచ్చారు. గిరి ప్రదక్షిణ అంటే 17 కిలోమీటర్స్ ఉంటుంది. 17 కిలోమీటర్స్ కొండ చుట్టూ రౌండ్గా ప్రదక్షిణ చేయాలి. మనం ఏం కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది. ఎవ్రీ మంత్ పుణ్యం రోజు ఇక్కడ ఇంతమంది జనాలు వస్తారు. ఇంకా నార్మల్ అంటే ఇప్పుడు ఇంకా నార్మల్ టైం ఇంకా చాలా మంది వస్తారు. అది ఎట్లుంది అవన్నీ కూడా చూపిస్తా. లెట్స్ గో. శివుడు అన్నాడు, అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది. ఇట్లా ఫస్ట్ టైం ఇంత పబ్లిక్ లో నేను ప్రదక్షిణ చేయడము. అంటే నార్మల్ మనం ఏ గుడి కాడికి వెళ్ళినా నార్మల్ పబ్లిక్ ఉంటుంది అని చెప్పి మనకు తెలుసు. కానీ ఒకసారి చూసుకోండి ఎంతమంది, నాకు తెలిసి కొన్ని లక్షల మంది బ్రదర్ ఇక్కడ. ఎవ్రీ పుణ్యం రోజు మామూలుగా చాలా క్రౌడ్ ఉంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా నియర్ బై ఒక 2 to 1 కిలోమీటర్ అయితే గుడి వచ్చేస్తుంది. ఇదంతా చాలా అంటే చాలా ప్రత్యేకమైన టెంపుల్. ఈ గిరి ప్రదక్షిణ కోసమే చాలా మంది ఎక్కడి నుంచి వస్తారంట. ఇంతకుముందు నేను వేరే వాళ్ళని అడగడం జరిగింది. బయట దేశం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ దేవుని ఆరాధిస్తారంట, శివయ్య అని. కూడా రాని జనం ఉన్నారు. మామూలు క్రౌడ్ కాదు, వేరే లెవెల్ ఉంది. ఇంకా గుడి అక్కడ ఎట్లుంది అది కూడా మీకు చూపిస్తా. లెట్స్ గో. కదా గుడి అయితే ఇదన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు మనకు దేవుంది ఏదైతే మనం పాదయాత్ర చేస్తున్నాము గిరి ప్రదక్షిణ అని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ అవుతుంది అనమాట. దాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఇప్పుడు వెనకాల మీకు చూపించిన ఇందా గుడి ఇదనమాట. గుడి అనమాట. పబ్లిక్ అయితే చాలా ఖతర్నాక్ ఉంది. ఇంకోటి పొద్దున వరకు ఓపెన్ ఉంటుందంట గుడి. ఎట్లా దర్శనం లోపలికి అది కూడా మీ అందరితో చూపిస్తాం. శివ రా, శివ ముంగట శివ. ఎట్లా అనిపిస్తుంది శివ? ఇంతమంది పబ్లిక్ ఉంటారు అనుకున్నా యాక్చువల్గా. ఎట్లా అనిపిస్తుంది రంజిత్? ఇంతమంది పబ్లిక్ ఉంటారు అనుకున్నాను. అసలు మస్తు అనిపిస్తుంది. ఇక్కడ భజనలు, లైన్లు వేరే మొత్తం. ఒక్కసారి రండి చూడండి మీరు కూడా. భక్తులలో మునిగి వెళ్ళాలి మీరు. కాదు అసలు ఇట్లా పబ్లిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిరా మీరు? అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఈరోజు పుణ్యమే అని తెలిసింది. ఈరోజు మెయిన్ అని చెప్పేసి తెలిసింది. అంటే ఇట్లా శివునికి ఇష్టమైన రోజు అని చెప్పేసి చాలా పబ్లిక్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నిజంగా చెప్తున్నా వేరే ఉంది ఇక్కడ. కానీ ఈ మూమెంట్లో మా వెంకట్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ రా వెంకట్. చాలా అంటే చాలా మంచి టెంపుల్ తీసుకొచ్చినాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మావాడే నైట్ అంతా కష్టపడి డ్రైవ్ చేసి. ఇంకోటి మా సాయిబాయ్ కూడా డ్రైవ్ చేసింది. సాయిబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అట్లనే శివబాయ్ థ్యాంక్ యూ. కానీ నేనైతే కార్లో పడుకున్నందుకు. అయితే ఇంకోటి ఏంటంటే సీరియస్ చెప్పాలంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. అసలు నాకైతే అసలు ఏం మాట్లాడో అర్థమవుతలే. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే గుడికి వెళ్తున్నాం అంటే జస్ట్ మనం దర్శనం చేసుకొని మొక్కేసి బయటకు వస్తామని అనుకుంటాం. కానీ ఇంత పెద్ద క్యూ లైన్ అంటే గిరి దర్శనం అని ఒకటి ఉంటుంది. అక్కడ పుణ్యం రోజు చాలామంది ఇట్లా దేవుడి కోసం ఇట్లా మనం ప్రదక్షిణ చేస్తామని చెప్పి కూడా తెలియదు. ఇక్కడ వచ్చిన చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు వేరే లెవెల్ అబ్బా, మాటల్లో చెప్పలేము. 101% మీరు కూడా వచ్చి ఒకసారి దేవుని దర్శనం చేసుకోండి. గిరి దర్శనం ఒక్కసారి చేస్తే మీకు అనిపిస్తుంది. ఇంకా మా స్టార్టింగ్ ఇంకా కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయ్యే వరకు సత్యం కంప్లీట్ నాకు తెలిసి ఒక మార్నింగ్ మ్యాక్స్ ఒక 2-3 అవుతుందని అంటున్నాము. మావాడైతే మా ఫ్రెండ్ వెంకట్.
చూద్దాం ఎట్లయితుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. సాయి మనం ఇవ్వాలనుకుంటున్నావా? అప్పుడు నువ్వు అప్పుడు వచ్చినావు చూడు, అప్పటికి ఇప్పటికి సేమ్ ఉందా? ఏమైనా చేంజెస్? అప్పుడు స్వామి వాళ్ళతో రావాలి. అప్పుడు నువ్వు స్వామి వాళ్ళతో వచ్చినావు, అప్పుడు ఇట్లనే ఉండేనా పబ్లిక్? నార్మల్ ఉండే దర్శనం తీసుకున్నాం. చాలా అనమాట. ఏమని చెప్పాలనుకుంటున్నావా శివబాయ్? అదనమాట. ఇంకొద్దిసేపట్లో దర్శనం కూడా మేము చేసుకున్న తర్వాత మీకు కూడా గుడి చూపించేస్తా. గుడి దగ్గరకు వచ్చినాము, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రదక్షిణకి వెళ్ళాలి. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. నైట్ స్టార్ట్ చేసినాం అనమాట గిరి ప్రదక్షిణ. స్టిల్ ఇంకా కాలేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ మినిమం 6 hours 7 hours పడుతుంది. మాకు ఒక 8 hours పట్టింది, ఎందుకంటే ఇంత పబ్లిక్ ఉంది కాబట్టి చాలామంది ఉన్నారు. ఇంకా మాకు దర్శనం కూడా జరగలేదు. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. అక్కడ గిరి ప్రదక్షిణ అయిపోయినాక ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 kilometer అయిపోతే గిరి ప్రదక్షిణ అయిపోతుంది. చాలామంది డౌట్ ఉంటుంది గిరి ప్రదక్షిణ అంటే ఏంటిదని. యాక్చువల్లీ మీకు ఇక్కడ కుండ కనిపిస్తుందా? ఆ కుండనే గిరి ప్రదక్షిణ అంటారు. ఆ కుండ చుట్టూ తిరగడమే గిరి ప్రదక్షిణ. అసలు మామూలు అనేది చాలా అంటే చాలా ఖతర్నాక్ ఉంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాం. నియర్గా 1 kilometer గుడి వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడి యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంది అది కూడా చూపిస్తా. చూడండి, ఇప్పుడు పొద్దున అవుతుంది అయినా కూడా పబ్లిక్ తగ్గలేదు. ఖతర్నాక్ పబ్లిక్ ఉంది, మామూలు లేదు. దాదాపు నాకు తెలిసి ఒక 2-3 లక్షల మంది ఉండొచ్చు. కదా మన గుడికలకి వెళ్దాం. హర హర శివనే అరుణాచలనే అన్నామలయే పోత్రి శివ. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది. ఫైనల్గా అయితే అరుణాచలేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా వచ్చి ఖచ్చితంగా అరుణాచలం టెంపుల్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మాటల్లో చెప్పలేకపోతున్నా, చాలా బాగా జరిగింది. ఇదన్నమాట మా అరుణాచలం బ్లాగ్. స్టేట్ టు బల్బీ సింగ్ అనేది తెలిసే. నమస్తే, హర హర మహాదేవ్. సైనింగ్ అవుట్, దిస్ ఇస్ బల్బీ సింగ్.